సురేష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వేదిక మీద ఉన్న చీఫ్ గెస్ట్లకు, మా సోలో బై టీంకి, వేదిక ముందున్న మీడియా మిత్రులకు, ఇచ్చేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అలాగే మన సోలో బై ముందుగా ఒక చిన్న మాట. ఆపరేషన్ సింధూర్లో పాల్గొని దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ గారికి అశ్రునివ్వాలి. అలాగే వాళ్ళ పేరెంట్స్కి జీవితాంతం కూడా మనం ఏదో ఒక విధంగా వాళ్ళకి మంచిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే మన సోలో బై సినిమా ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు సత్తాకి ప్రతిష్ట. ఒక మిడిల్ క్లాస్ నుంచి ఎంతోమంది పాలిటిక్స్లో కానీ, బిజినెస్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, సినీ ఫీల్డ్లో కానీ చాలా పెద్ద స్థాయిలో సక్సెస్ అయ్యారు. అలాంటి వాళ్ళల్లో ముఖ్యుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి, తెలుగు భాషకి గుర్తింపు తెచ్చిన నందమూరి తారక రామారావు గారు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, నటభూషణ్ శోభన్ బాబు గారు, అలానే మెగాస్టార్ చిరంజీవి గారు, మాసు మహారాజు రవితేజ గారు, అలానే మన ఇప్పుడు ఈ తరమున్న డైరెక్టర్లో వచ్చేసరికి బాహుబలి RRRతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా సాటిన దర్శక ధీరుడు రాజమౌళి గారు, అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్ గారు, అలానే డిఫరెంట్ చిత్రాలను తీసే సుకుమార్ గారు, అలాగే కొరటాల శివ గారు, వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రాయపూడి గారు, అఖండ 2తో బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి వస్తున్న బోయపాటి సీన్ గారు, వీళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారు. అలాగే మన సోలో బాయ్ సినిమా టైటిల్ సోలో బాయ్, కానీ దీంట్లో ఒక హ్యాండ్సమ్ హీరో, ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్, ఇంకా పోసాని కృష్ణమురళి గారు, ఆర్కే మామ గారు, షఫీ గారు, ఆనంద్ చక్రపాణి గారు, భద్రం గారు, సూర్య గారు, ఎవరి పాత్రలో వాళ్ళు ఒదిగి బ్రహ్మాండంగా చేశారు. అలానే టెక్నీషియన్స్ విషయానికి వచ్చేసరికి త్రిలోక్ సిద్ధు ది బెటర్ యూజువల్ ఇచ్చాడు. అలాగే మన ఆటా సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎరగదీశాడు. అలానే మన పూర్ణాచారి గారు కానీ, కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ, కాషర్ల శ్యామ్ గారు కానీ, చైతన్య ప్రసాద్ కానీ చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. జోడా శాండీ గారు మ్యూజిక్ కదరగొట్టాడు. అలానే హీరో చాలా బాగా యాక్టింగ్ చేశాడు, పాటల్లో చాలా బాగా డాన్స్ చేశాడు, ఫైట్స్లో ఎరగదీశాడు. దట్ ఈజ్ సోలో బై గౌతమ్ కృష్ణ. అలానే ఎడిటింగ్ భాగంలో ప్రవీణ్ పూడి గారు అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. అలానే ఇప్పుడు మీరందరూ ట్రైలర్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, అదంతా మ్యాంగో మీడియా మాణిక్యం గారు వాళ్ళ టీం చేశారు. అలానే మ్యాంగో మీడియా నుంచి వచ్చిన వీరు గారికి కానీ, భరత్, జశ్వంత్, మాణిక్యం, వీళ్ళందరికీ ఈ సభాముఖంగా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మా కో డైరెక్టర్ కినోరు, అలానే మా అసోసియేట్ ఆరిఫ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అవీషు, సురేష్, వీళ్ళందరూ కూడా నేను ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే మీ ముందు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నందుకు కారణమై ఈ సినిమా డైరెక్షన్ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ శవనిల్ సతీష్ గారికి నేను ఈ సభాముఖంగా చాలా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఆయన ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసరు. ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి షూటింగ్లో కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్రమోషన్స్లో కానీ అన్నిట్లో కూడా తను చాలా హెల్ప్ చేసి తను వెనకుండి మమ్మల్ని అందరినీ ముందుకు పుష్ చేస్తా ఉన్నాడు. ఈ సభాముఖంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సోలో బై జూలై 4న వస్తుంది, అందరూ చూడండి. థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా సినిమా చాలా బాగుందని గుండెల మీద చేసుకొని ధైర్యంగా చెప్తాడు. డెఫినెట్గా మనం జూలై 4న మంచి హిట్ కొడుతున్నాము. మా ప్రొడ్యూసర్కి మంచి లాభాలు వస్తాయి. అలానే ఆయన కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఎంతోమంది కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much.